అంటే దానికి పగలు ప్రతీకారాలు ఇవన్నీ నాకు ఉండవు, చట్టం తన పని తాను చేసుకపోతుంది అని మాట్లాడుతున్నాడు. దానికి బండి సంజయ్ కొడుకు కేసును కూడా లింక్ చేసిండు కదా. ఏమని? సో అది చట్టం తన పని తాను చేసుకపోతుంది అయితే మరి నీకు 7 రోజులు ఎందుకు పట్టింది? 8 రోజులు ఈ ఇంటర్వ్యూ దాకా నువ్వు ఎందుకున్నావు? మరి చట్టం తన పని తాను చేయాలన్నప్పుడు మరి నువ్వు సైలెంట్ ఎందుకున్నావు? అంటే నీ లా అండ్ ఆర్డర్, నువ్వే హోమ్ మినిస్టర్, నువ్వు ఫెయిల్ అన్నట్టే. కేంద్ర మంత్రికి కొడుకుని అప్పచెప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పిండు కదా. ఏమని అది చెప్తారా? ఇప్పుడు ఎవడన్నా సామాన్యుని కొడుకు ఏదన్నా అవుతుంది, నువ్వు పోయి మల్లయ్య నీ కొడుకుని అప్పచెప్పవయ్యా, నేను మంచిగా చెప్తున్నా అని అంటారా? అంటే నీ డిస్క్రిమినేషన్ ఇవన్నీ నువ్వే చూపించినావు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండా, అమ్మాయి తప్పు చేసిందా, ఇదంతా పెద్ద నడుస్తుంది ఆడ చట్టాలల్లో ఒక లెవెల్కి వెళ్తానే ఉంది. ఒక సామాన్యంగా పోసుకో దాని గురించి నేను డీప్గా మాట్లాడలేను, నాకు చట్టం తెలుసు కాబట్టి ఏదన్నా కూడా ఏమైనా దొరలొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు ప్రజలల్లో సమాజంలో వచ్చినప్పుడు ఏదైతే ప్రమాణం చేసి ఎక్కుతారో మినిస్ట్రీ కానీ ఏదైనా, దాన్ని కట్టుబడి ఎంతమంది ఉంటారు? కొడుకు కానీ ఎవడన్నా కానీ పబ్లిక్ మీద వదిలేసేయాలి, ఏది చట్టం మీద వదిలేసేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేయనియాలి. వాడు ఎంత ఫూల్ వాడేవాడో, ఎస్ఐ ఎస్హెచ్ఓ ఎంత ఘోరంగా ఉన్నది. ఆల్టర్ చేసే అవసరాలు వచ్చినాయి, ఇవి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరు బలైనరు? ఒకటి కిందికి స్థాయి నుంచి వచ్చి ఒక మినిస్టర్గా ఎదిగినోడు వీళ్ళ పనులు చేయబట్టి ఆయన అననుండే, కొడుకైనా ఎవడైనా నాకు సమానమే, తీసి లోపలేయండి అంటే ఇవాళ ఆయన ఇండియాకే హీరో అయిపోవు. మరి రాంగ్ గైడెన్స్ ఇస్తుండ్రు. ఆ రాంగ్ గైడెన్స్కి సీఎం లాంటి వాళ్ళు సహకరిస్తుండ్రు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏదేదో మాట్లాడుతుండ్రు. అంటే మొత్తం ఆయన కెరియర్ని దొబ్బేసే కుట్ర జరుగుతుంది నాకు తెలిసి. కరెక్ట్ గైడెన్స్ ఇస్తలేరు. ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఏదన్నా ఉంటే పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏదన్నా చేయనుంటే, ఏదన్నా అది చేయనుండే, అది చేస్తలేరు. ఉల్టా వకీళ్లతో సహా, రాజకీయ నాయకులతో సహా అపోజిషన్ పార్టీ కూడా ఆ మనిషిని మొత్తం ఎటు కాకుండా చేస్తుంది. వింటున్నావా? నా యాంగిల్ అది. ఓకే, నేను అనేది ఏంటంటే, నువ్వు నిజంగానే నిజాయితీగా కరెక్ట్ ఉండుంటే సీఎం అడుకునుడే. ఆయనకి ఏం అవసరం? ఏమని? ఆయన వన్ సైడ్ ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎవరికి అంటున్నావు? ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి. వన్ సైడ్ అంటే అటు దిక్కు ఎందుకున్నాడు? అదే ఇప్పుడు సంజయ్కి సహకరిస్తున్నాడు అనే లైన్ ఒకటి వినబడుతుంది కదా. బీజేపీకి సహకరిస్తున్నాడు అనే ఒక లైన్ వినబడుతుంది కదా. వింటుంది. నాకు పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటున్నారు అంటే, నేను ఎవరితో అయితే చర్చిస్తున్నానో, ఇప్పుడు ఈయనకు ఓటుకు నోటు కేసు ఉన్నదట, అది కూడా పెద్ద పరేషాన్లు ఉన్నాయట. ఈడ సీఎం పదవి ఉన్నది, ఓటుకు నోటు కేసు ఉంది. ఈయన తీసుకపోయి ఆయన లోపలేస్తే ఈయన ఎత్తుకపోతారని ఈయన పరేషాన్ని. నేననేది కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణకు కానీ ఇట్లాంటి ఆరోపణలు ఉన్నోళ్ళే అవసరమా? మంచోళ్ళు దొరకలేరా? నేను అనేది నెక్స్ట్ తెలంగాణలో క్రిమినల్ ఐడియాలజీ కేసులు ఇట్లాంటి లేని తెలంగాణ సమాజం కావాలి నెక్స్ట్ నేను అనేది. కానీ మొత్తానికి రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న సీనియర్లను కూడా ఒక గ్రిప్లోకి తెచ్చుకున్నట్టు కనబడతలేదా దీని ద్వారా? ఇంతకుముందు ఆయన మాట్లాడాలి అని అంటే ఏమనుకుంటారో ఏమవుద్దు అనే ఒక లైన్ ఉంటుండే. మేము రకరకాల సందర్భాల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతుండే మిగతా సీనియర్స్ గురించి. కానీ ఇప్పుడు ఓపెన్ అప్ అయి మాట్లాడుతున్నాడు కదా. రీజన్ ఏంటంటే, ఇప్పుడు మొన్న హనుమంతరావు దొరికినట్ట కాదు, హనుమంతరావుకి మొన్న పోస్ట్ ఇచ్చిండ్రు, జీవన్ రెడ్డి వెళ్ళిపోయిండు, ఇవన్నీ రాజకీయ ప్రక్రియలు. ఆయన వెళ్ళిపోయినాక ఇచ్చిండు ఈయనకు, అంటే ఆయన త్యాగం హనుమంతరావుకి పనికొచ్చింది. అది చూసి ఈ ముసలోళ్ళు, ఏజ్ ఉన్నోళ్ళు, అరే ఈయనతో పెట్టుకుంటే ఉన్నది పోతుంది, పెట్టుకోకుంటుంటే మనకు కూడా ఏదైనా పదవి దొరుకుతుందని సైలెంట్గా ఉన్నారు. కానీ ఈ సైలెన్స్ అనేది మీ పార్టీనే బొందపెట్టే ప్రమాదం ఉన్నది. వచ్చే ఎలక్షన్లల్లో ఇదే ఒరవడి ఉందంటే కాంగ్రెస్ గెలవదు. కాంగ్రెస్ గెలవాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాకముందు ఆయన పార్టీ వాళ్ళు ఏమేమైతే మాట్లాడినరో ఈ 2.5 ఏళ్లలో అది పూర్తి చేయాలి, దాని మీద నిలబడాలి. అప్పుడే మీ మీద నమ్మకం వస్తుంది. మీరు రివర్స్ చేసి వట్టి పైసలతోనే గెలుస్తామంటే మీరు గెలవలేరు. ఆ తర్వాత ఇట్లా కూడా అనొచ్చు, రేవంత్ రెడ్డి విత్ కాంగ్రెస్ అయితే మేము వేయం, వితౌట్ రేవంత్ రెడ్డి అయితే వేస్తామనే దినం వస్తుంది. నువ్వు ఆడ కూర్చొని ఏదో ట్రాన్స్లో మాట్లాడుతున్నావు. నువ్వు అందరు ఇంటెలెక్చువల్స్ ని వారంకొకరిని పిలిచి మాట్లాడు, పబ్లిక్ ఒపీనియన్ ఏముందో తెలుసుకో. నువ్వు తెలుసుకుంటున్నావా? నువ్వు మాట్లాడేది, నువ్వు మీటింగ్లు పెట్టేది మూసీ గురించి కూడా నువ్వు కార్పొరేటర్లతో మాట్లాడుతున్నావు. అక్కడ మూసీ పేదలను పిలిచి మాట్లాడినావా నువ్వు? మళ్ళా ఫోన్ లేపా నేను అవి ఇవి. నీతో ఫోన్ ఎవడు మాట్లాడతాడు? కానీ వైఎస్ రాజశేఖర్ రికార్డ్ చేస్తారన్నది ఆయన భయం ఏమో. అంటే అది ముప్పటి నుంచి ఉన్న భయం కొనసాగుతుంది. నేననేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వాడు కూడా అంత స్టాల్వర్ట్, అంత లీడర్. ఆయన ఏదో చచ్చిపోయాడు పాపం, కానీ ఆయన దగ్గర ఏముండే, ఎవరు వచ్చినా కూడా అందరితో 1 గంట 2 గంటలు కేటాయించి మాట్లాడేటోడు. ఏమన్నా ఉంటే నవ్వుకుంటే ఇట్లా చేసేటోడు. ఆయన ముఖంలోనే ఒక చార్మ్ ఉండేది.
ఆయన ఒక లీడర్ లెక్క కనపడేటోడు. ఆయన కాంగ్రెసే కదా, ఆయన కూడా ఈ రకంగా గిన్ని మాటలు మాట్లాడలే. నేను ఇట్లా చేసిన, నేను ఇట్లా వచ్చిన, నేను అన్నది అయింది పోయింది ఏమనలే ఆయన. ఈయన ఆడ కూర్చొని జెడ్పీటీసీ ముచ్చట చెప్తుండు, ఊర్లల్లో అప్పుడప్పుడే గెలిచినోడు మాట్లాడే మాట మాట్లాడుతుండు. మనము పదవులలోకి వచ్చినప్పుడు మన ఆలోచన కూడా ఎవాల్వ్ కావాలి. ఆ సినిమా వల్లట ఏదో బీర్లు ఇచ్చేది అంటుండు, అది ఒక ముఖ్యమంత్రి చెప్పేది. ఒక బీర్ తాగడం కోసం వచ్చేటోళ్ళు అనేది అంటుండు కదా. అవును, ఇప్పుడు ఉన్న ఆయనే అది ఎందుకన్నాడు